సో అలా లేకుండా ఎప్పుడైతే ఎక్సెస్ ఉంటుందో ఒక 30 దాటితే నడిచేటప్పుడు ఆయాసం రావచ్చు. తర్వాత బీపీ షుగర్కి సంబంధించి ట్యాబ్లెట్ పెట్టే అవకాశం ఎక్కువగా వస్తుంది, బాడీలో ఫ్యాట్ ఎక్కువగా ఉంది. సో ఇప్పుడు ఏమవుతుంది, మనం డేలో ఒక 12 క్యాలరీలు తినాలి సార్. బేసిక్గా బరువు దగ్గర 12 క్యాలరీలు తినండి. సో ఒక పిడికెట్ చెందితనాలు తినేసి ఆల్మోస్ట్ ఒక 50 గ్రాములు అంటే 250 క్యాలరీలు అక్కడ అయిపోయింది. తర్వాత వెంటనే వెళ్ళి అదే పైన చేసిన ఇడ్లీ చట్నీ తిని 2 ఇడ్లీనే తిన్నాం. సో అక్కడ ఏమవుతుంది, మళ్ళీ 200 క్యాలరీలు వచ్చినాయి. ఆల్రెడీ మీకు తెలియకుండా 250 అయిపోయాయి, మీకు తెలిసి 250. టిఫిన్ ఎన్ని అయిపోయినాయి, 450 అయిపోయాయి. సో నాకైతే తెలియకుండా 22 kgs వెయిట్ లాస్ అయ్యాను. ఆ తర్వాత ఇంచ్ లాస్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇంచ్ లాస్ అనేది నాకు యాక్చువల్లీ పీరియడ్స్ అప్పుడు నాకు చాలా పెయిన్ ఉండేది. సో నేను ఎక్కడ మూవ్ అయ్యేదాన్ని కాదు, నడవడానికి కూడా వచ్చేది. బట్ ఇప్పుడు చాలా నార్మల్గా ఉంటుంది మైండ్.